గత బీఆర్ఎస్ పాలనతో నష్టాలతో నిర్వీర్యం చేశారంటూ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీని లాభాల బాట పట్టించిందని హర్షాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో ప్రాంగణంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. మహబూబాబాద్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నిర్వీర్యం చేసి 80 లక్షల రూపాయలు నష్టాల పాలు చేసి డిపోను మూసివేసే పరిస్థితులు తలెత్తడంతో కాంగ్రెస్ పార్టీ పోరాటాల ఫలితంగానే బస్సు డిపోను మూసివేసే నిర్ణయాన్ని విరమించుకున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబాబాద్ ఆర్టీసీ బస్సు డిపోను 2,87 రూపాయలతో లాభాల బాట పట్టించామన్నారు. మన ప్రభుత్వం పట్టాలు చేపట్టిన తర్వాత, పగ్గం చేపట్టిన తర్వాత 80 లక్షల ఆస్తి నష్టం ఉన్నటువంటి ఆర్టీసీ బస్సును ఈరోజు 2,87 లక్షల లాభంలోకి మనం నడిపిస్తున్నాం. అంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉందో మీరందరూ గమనించాలి. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద అనేక సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క సంక్షేమ బస్సులు ఉచిత ప్రయాణం అని అక్కడే మన గౌరవ